హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చరికి ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఇన్డెప్త్గా నేను అసలు కలర్స్ ఎలా తీసుకోవాలి, అసలు టెక్స్ట్ అలైన్మెంట్ ఎలా చేసుకోవాలి, అసలు ఫాంట్స్ ఏమనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు మళ్ళీ చిన్న మెయిన్ నేను చెప్పింది ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. అండ్ నార్మల్గా అంటే చిన్న చిన్న వర్డ్స్ అయినా మిస్ అయితే అవకాశాలు ఉంటాయి కదా. సో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని క్లియర్గా ఏనండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఓకే, మనకి క్లయింట్ అయితే మనకి ఫస్ట్ వీడియో అయితే ఇచ్చారు. ఇది ఫోటో కాదనమాట, మనం వీడియోలో నుంచి స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఈ స్క్రీన్ షాట్ని మనం ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హ్యాండ్ అయితే కట్ అయిపోయింది అనమాట. సో ఈ హ్యాండ్ కట్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, సో ఫోటోషాప్లో జనరేటివ్ ఫిల్ ఇన్బిల్డ్గా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే కీబోర్డ్లో సి కొట్టాను, అంటే మనకి క్రాప్ టూల్ ఎనేబుల్ అవుతుంది. అండ్ నేను కొంచెం ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ జనరేటివ్ ఎక్స్పాండ్ జనరేట్. ఓకే, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరేట్ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడ మనకి టోటల్ 3 వేరియంట్స్ అయితే ఇచ్చింది. నాకు ఫస్ట్ వేరియంట్ ఆర్ థర్డ్ వేరియంట్ బాగానే సెట్ అయింది అనిపించింది. ఓకే, ఫస్ట్ వేరియంట్ ఓకే అనుకున్నాను. నేనేం చేస్తానంటే కంట్రోల్ ఈ క్లిక్ చేస్తాను కీబోర్డ్లో. కంట్రోల్ ఈ క్లిక్ చేయడంతో 2 లేయర్స్ అనేవి మెర్జ్ అయిపోతాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ అయితే కలర్ కరెక్షన్ అయితే చేసుకున్నాను. బేసిక్ అంటే కొంచెం ఇమేజ్లో ఒక ఫాగ్ లాగా పడేసి, అంటే లైట్ పడిపోయినట్టు అనిపించింది కెమెరా లెన్స్ మీద. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒకసారి కంట్రోల్ షిఫ్ట్ ఏ అంటే కెమెరా ఫిల్టర్లోకి వెళ్దాం. సో అది ఎలా రిమూవ్ చేస్తానో చూడండి. అండ్ ఇక్కడ నాకు వచ్చిన ఇమేజ్ బట్టి నేను కలర్ కరెక్షన్ అయితే చేసుకుంటాను. అండ్ మీకున్న ఇమేజ్ ఒకసారి మీరు రీడ్ చేయండి. ఇమేజ్ని రీడ్ చేసిన తర్వాత అసలు ఇమేజ్లో ఎక్స్పోజర్ ఎక్కువ ఉందా, కాంట్రాస్ట్ ఎక్కువ ఉందా, హైలైట్స్ ఎక్కువ ఉన్నాయి, షాడోస్ ఏది ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకుని దాన్ని బట్టి మీరు ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోండి. ఇలా నేను నా ఇమేజ్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. అండ్ డన్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బిఫోర్ ఆఫ్టర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఇమేజ్ కటింగ్ అయితే చేస్తాను. ఇప్పట్లో ఇమేజ్ అంటే పెన్ టూల్తో చేయొచ్చు, కానీ నేను ఏం చేసుకుంటాను అంటే స్పీడ్ కావడం కోసం ఆబ్జెక్ట్ సెలెక్షన్ టూల్ తీసుకుంటున్నాను. అండ్ క్లౌడ్ డీటెయిల్ రిజల్ట్ సెలెక్ట్ సబ్జెక్ట్. అండ్ మనకి సబ్జెక్ట్ అయితే సెలెక్ట్ అయింది. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్తో పాటు నాకు ఈ టేబుల్ కూడా కావాలి. సో నేనేం చేస్తున్నానంటే కీబోర్డ్లో షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకుని ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను. అండ్ టేబుల్ కూడా సెలెక్ట్ అయింది. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఈ చైర్ అవసరం లేదు. అండ్ అదేవిధంగా కొన్ని అన్వాంటెడ్ సెలెక్షన్స్ అయితే వచ్చాయి కాబట్టి నేనేం చేస్తానంటే రైట్ క్లిక్ ఇస్తున్నాను. అండ్ క్విక్ సెలెక్షన్ తీసుకొని ఇదంతా కూడా మనకి రిమూవ్ చేస్తున్నాను. అండ్ డన్. ఓకే, మనకి ఇక్కడ కూడా కొంచెం ఇవన్నీ అవి మనం అడ్జస్ట్మెంట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ మాస్క్ అయితే అప్లై చేయండి. ఓకే, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఎక్కడైతే సరిగ్గా సెలెక్షన్స్ అవ్వలేదో అప్పుడు ఈ మాస్క్లో మనం బ్రష్ చేసుకోవాలన్నమాట. అండ్ బ్రష్ టూల్ తీసుకుందాం. ఇక్కడ మీరు పైన వైట్ పెట్టుకోండి. అండ్ ఒపాసిటీ ఇంక్రీజ్ చేద్దాం. అండ్ ఎక్కడైతే మీకు ఇలా ఎక్కడైతే మీకు ఎరేజెస్ అనేవి ఎక్కడైతే మీకు ఇమేజ్ అయితే పోయిందో అక్కడనే మళ్ళీ బ్యాక్ తెచ్చుకోండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం. అలాగే కొంచెం హెయిర్ కూడా. ఓకే, డన్. అండ్ మనకి ఇంకా ఈ చైర్ అవసరం లేదు, ఇక్కడ ఒక్కటే కనబడుతుంది కదా, మనకి చైర్ అంత అవసరం లేదు. సో ఇక్కడ ఏం చేస్తానంటే పెన్ టూల్ తీసుకున్నాను, ఎలా సెలెక్షన్ చేసుకుని దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. కంట్రోల్ ఎంటర్. అండ్ నేను కంట్రోల్ డిలీట్ కొడుతున్నాను. అండ్ మాస్క్లో ఉన్నా కదా, కంట్రోల్ డిలీట్ కొడితే అది ఫిల్ అయిపోతుంది, రిమూవ్ అయిపోద్ది. అండ్ నేను ఇప్పుడు యాజ్టీజ్గా మళ్ళీ పెన్ టూల్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇలా నాకు అవసరం లేని ఏరియా పెన్ టూల్ తీసుకుని ఓకే, కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ డిలీట్ అంటే మనం మాస్క్లో ఉన్నప్పుడు డిలీట్ అయిపోతుంది. ఓకే, డన్. మనకి ఇమేజ్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు మనకి ఏమైనా చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేసుకోండి. ఇంకా ఫైనల్గా మనకి ఏమనిపిస్తుందంటే హెయిర్ మరి ఇక్కడ బ్రషింగ్ అనేది ఎక్కువైంది. సో ఇక్కడ కొంచెం షార్ప్గా ఉంటాయి బెటర్. ఓకే, ఇక్కడ కూడా డన్. ఇప్పుడు ఏం చేస్తామంటే కంట్రోల్ జే అండ్ దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. అండ్ ఇది వచ్చేసరికి డిలీట్ లేయర్ మాస్క్. జస్ట్ ఈ రెండింటిని కలిపి ఒక లింక్ చేస్తున్నాను.
అండ్ ఈ లింక్ ఎందుకు నేను చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ ఏదైతే ఉందో ఇది వర్క్ చేసేటప్పుడు పాడైపోయింది అనుకోండి, అంటే ఇమేజ్ డిలీట్ చేయాల్సి వచ్చింది, మనకి సరిగ్గా అవ్వలేదు, ఏదో ఒకటి ఎక్కువైపోయింది ఇమేజ్కి అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఆ ఇమేజ్ మీద కంట్రోల్ బటన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ యాస్టీస్ దీని మీద మాస్క్ అప్లై చేస్తే మనకి ఇంకొక ఇమేజ్ రెడీగా ఉంటుందన్నమాట. మనం కటింగ్ చేయాల్సిన మళ్ళీ స్టార్టింగ్ నుంచి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికోసం నేను లింక్ చేసుకుని లేయర్స్ అయితే రెడీగా పెట్టుకుంటాను వర్క్ చేసేటప్పుడు, ఇలా ఈజీగా ఉంటుందని. సో ఇప్పుడు Ctrl+T ప్రెస్ చేశాను అండ్ ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, పర్సన్ కొంచెం ఇలా టిల్ట్ అయ్యి ఉన్నాడు కదా, చూసారు లేదో, కొంచెం ఇలా టిల్ట్ అయ్యాను. సో జస్ట్ నేను ఇలా లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను అండ్ కొద్దిగా ఇలా జూమ్ చేయండి. ఓకే, డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం బ్యాక్గ్రౌండ్ని మొత్తం ఆపేద్దాము. జస్ట్ మనకి పర్సన్ ఒకటే కావాలి, మిగిలిన బ్యాక్గ్రౌండ్ అంతా మనం అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు. అండ్ ఇక్కడ మెయిన్ స్టెప్ అనమాట. మెయిన్ స్టెప్ ఏంటంటే క్లయింట్ మనకి ఏదైతే టైటిల్ ఇవ్వడం జరుగుతుందో, ఏదైతే మనకి టైటిల్ ఇస్తారో ఆ టైటిల్కి రిలేటెడ్ రీసెర్చ్ అనేది చేసి దానికి సంబంధించిన థీమ్స్లో మనం డిజైనింగ్ అనేది చేయాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కీడాకోల ఇన్ రియల్ లైఫ్ అంటే కీడాకోల మూవీ మీరు చూసే ఉంటారో లేదో నాకు తెలీదు, మ్యాక్సిమం చూసే ఉంటారు అందరూ. ఆ కీడాకోల సంబంధించిన మూవీకి నేనైతే సెర్చ్ చేశాను మూవీ థీమ్. సో అది వచ్చేసరికి ఎల్లో అండ్ రెడ్స్ ఈ థీమ్లో ఉంది. సో నేను ఏం చేశానంటే ఈ ఎల్లో థీమ్ సెలెక్ట్ చేసుకొని ఆ కలర్స్ అనేవి నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇక్కడ మనం మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే కోర్స్లో క్లియర్గా చెప్పాను దీని గురించి. అండ్ కలర్స్ ఎలా అప్లై చేయాలనేది, కలర్ థీమ్ ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది నేను చెప్పాను. సో అలాగే అదేవిధంగా మనం జస్ట్ ఒక సాలిడ్ కలర్ తీసుకుందాం. ఈ సాలిడ్ కలర్ వచ్చేసరికి ఒకటి డార్కర్, ఇంకోటి వచ్చేసరికి లైటర్ అనమాట. సో ఈ లైటర్ కలర్ వచ్చేసరికి మళ్ళీ ఎల్లోలోనే కొంచెం లైటర్ కలర్ తీసుకుందాం. జస్ట్ 2 కలర్స్ తీసుకున్నాం. అండ్ డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం జస్ట్ పైన ఉన్న మాస్క్ మీద అయితే క్లిక్ చేద్దాం. జస్ట్ బ్రష్ మీద క్లిక్ చేయండి అండ్ ఇలా కొంచెం ఎక్స్ క్లిక్ చేశాను. జస్ట్ ఇలా ఎరేజ్ చేయండి. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి దీన్ని డిజాల్వ్లో పెట్టండి. డిజాల్వ్ మీకు తెలుసు కదా. ఓకే, దీన్ని కొద్దిగా ఒపాసిటీ తగ్గించండి. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనం మెయిన్ కీడాకోలా అంటే మీకు తెలిసిందే కదా, డ్రింక్ బాటిల్. సో ఆ బాటిల్స్ని నేను ఈ ఇమేజ్లో నుండి కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఈ కీడాకోలా బాటిల్స్ని డైరెక్ట్గా నేను ఇంతకుముందు ఏదైతే నేను డిజైన్ చేశానో ఆ డిజైన్లో నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. సో ఒకటైతే తీసుకొస్తున్నాను ఇలా Ctrl+T. అండ్ ఏం లేదు, ఈ బాటిల్ని ఇలా కట్ చేసుకుని జస్ట్ ఇలా నేను బ్రష్తో మాస్క్ మీద అరేంజ్ చేశాను అనమాట. అంతే, అంతకుమించి ఏమి ఉండదు. కావాలంటే ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఈ బాటిల్ని అయితే పైన అలా పెడుతున్నాను. బ్రష్ తీసుకున్నాను, మాస్క్ అప్లై చేశాను, ఇలా అరేంజ్ చేశాను అంతే. అండ్ దీన్నే ఒక డూప్లికేట్ తీసుకుంటున్నాను, ఇలా అడ్జస్ట్ చేశాను. అండ్ మళ్ళీ దీన్ని ఇంకో డూప్లికేట్ తీసుకుని ఇలా కొంచెం పైన సెట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ రెండింటిని వీలైతే కొంచెం కిందకి తగ్గిద్దాం. అండ్ వీలైతే కొద్దిగా ఈ పర్సన్ని పైకి లేద్దాం. ఓకే, అండ్ దీన్ని పెద్ద చేద్దాం. డన్. ఇప్పుడు ఏంటంటే మనం మెయిన్ టైటిల్ అయితే అలైన్ చేసుకుందాం. సో ఈ ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్ కోసం నేను ఈ ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వచ్చేసరికి డా ఫాంట్లో ఫ్రీగా ఉంది. దీని లింక్ వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నేను అదైతే టైప్ చేసుకుంటాను, కీడాకోలా. ఓకే, నేను కీడాకోలా అయితే టైప్ చేసుకున్నాం కదా, సేమ్ ఆ ఫాంట్ పెడదాం ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నాం, ఇన్స్టాల్ చేసుకున్నాము. ఓకే, అండ్ డన్. ఓకే, ఇంకా డూప్లికేట్ తీసుకున్నాను దీన్ని. అండ్ ఇప్పుడు ఇన్ రియల్ లైఫ్ టైటిల్ వచ్చేసరికి ఓకే. అండ్ ఈ రియల్ లైఫ్ అనేది కొంచెం పెద్దగా పెడదాం ఇట్లా. అండ్ ఈ కీడాకోలా అనేది కొంచెం చిన్నగా దానిపైన ఉండేలా. ఈ టెక్స్ట్ అలైన్మెంట్ అండ్ ఇమేజ్ అలైన్మెంట్ ఎక్కడ ఏం పెట్టాలి అండ్ ఏ కలర్స్ అప్లై చేయాలి
అండ్ ఈ టెక్స్ట్కి ఎలాంటి కలర్స్ అప్లై చేస్తే మనకి ఆ థీమ్ అంతా కరెక్ట్గా కనబడుతుంది, అండ్ ఈ పర్సన్ మనం ఎలా కలర్ కరెక్షన్ చేసుకోవాలి, ఇదంతా కూడా నేను ఒక వర్క్ ఫ్లో అనేది ఇదంతా ఒక దీని మీద నేను చేసుకెళ్తున్నాను. అండ్ ఈ వర్క్ ఫ్లో మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఒకవేళ మీరు బిగినర్ అయితే, మీరు ఒకవేళ డిజైనింగ్ నేర్చుకోవాలనుకుంటే కనుక నేను మీ అందరి కోసం ఒక కోర్స్ అయితే ప్రిపేర్ చేశాను. అది వచ్చేసరికి థంబ్నెయిల్ డిజైన్ మాస్టరీ కోర్స్ అనమాట. ఈ కోర్సులో చూసుకున్నట్లయితే మీకు టోటల్ 13 అవర్స్ మాస్టరీ కోర్స్ అయితే ఉంటుంది. ఈ నాట్ ఓన్లీ 13 అవర్స్, నేను ఎవ్రీ మంత్ ఒక ట్యూటోరియల్, ఒక థంబ్నెయిల్ లేటెస్ట్ ఎలా అయితే డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ కోర్సులో వచ్చి ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడికి వచ్చి మీరు ఫస్ట్ కోర్స్ తీసుకోమని చెప్పాను నా అంతటి నేను. అంటే మీకు నచ్చితే తీసుకోండి. ఫస్ట్ అయితే ఇంట్రో వీడియో అయితే చూడండి, అండ్ మీకు క్లియర్గా తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. అండ్ అదేవిధంగా ఈ కోర్సులో మీరు టోటల్ 3 నేర్చుకుంటారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫోటోషాప్, సెకండ్ వన్ వచ్చేసరికి థంబ్నెయిల్ డిజైనింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్ డిజైనింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి యూట్యూబ్ వీడియోస్కి ఎస్ఈఓ ఎలా తీసుకోవాలి, అండ్ అదేవిధంగా హౌ టు గెట్ క్లయింట్స్ అండ్ ఎర్న్ మనీ అని చెప్పి కూడా నేను క్లియర్గా చెప్పాను. అండ్ ఇవి కాకుండా నా 4 years ఎక్స్పీరియన్స్లో యూస్ చేసిన 30 GB అసెట్స్ ఏవైతే ఉంటాయో అవి నేను మీ అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వండి. నేను ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్గా నేను ఈ వీడియోస్లో చెప్పాను. ఇవన్నీ మీకు చూడడానికి ఇట్లా ఒక వీడియోస్లో కనబడవచ్చు, కానీ టోటల్ ఇదంతా కూడా ఒక 13 అవర్స్ మాస్టరీ కోర్స్ అనమాట, 13 గంటలు. సో వన్స్ మీరు ఎన్రోల్ అయితే ఇదంతా మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ కీడా కోలా టెక్స్ట్ కలర్ నేను ఏం అప్లై చేస్తానంటే నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను అనమాట. అండ్ మీకు అర్థమైంది కదా, జస్ట్ నేను అదంతా ఒక థీమ్లోనే దాని నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఆ సోడా బాటిల్స్ అండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తనకంటే కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. అండ్ జస్ట్ ఇలా బాటిల్ని కిందకి పెడదాం. ఓకే, డన్. ఇలా సెంటర్కి ప్లేస్ చేసుకుందాం. అండ్ వీలైతే ఇంకా ఈ పర్సన్ని రైట్కి ఇలా డ్రాగ్ చేద్దాం. ఓకే, అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టెక్స్ట్ సెట్ అయింది, ఇవన్నీ సెట్ అయ్యాయి. కానీ మనకి ఏదైతే పర్సన్ ఉన్నారో తను బ్లూస్ కనబడుతుంది తన ఇమేజ్లో, అది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ కానీ ఆ టెక్స్ట్ కానీ ఆ బాటిల్స్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక థీమ్లో ఉంటే ఆ పర్సన్ ఒక థీమ్లో ఉన్నాడు. సో దానికి ఏం చేయాలంటే మనం ఎక్కడ అడ్జస్ట్మెంట్స్ లేయర్లోకి రండి, కలర్ బ్యాలెన్స్ అప్లై చేయండి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పర్సన్లోకి ఇన్వర్ట్ కొట్టండి. సో ఎందుకంటే మనం ఒక పర్సన్ మాత్రమే కలర్ కరెక్షన్ చేయాలి, అంతకుమించి ఏమొద్దు. జస్ట్ కొద్దిగా రెడ్స్ ఇంక్రీజ్ చేయండి అండ్ కొద్దిగా ఎల్లోస్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. డన్. ఇప్పుడు చూడొచ్చు మీరు బిఫోర్ ఆఫ్టర్ అనమాట. ఇలా మీరు చిన్న చూసుకోండి ఇలాంటి డిజైన్ చేసేటప్పుడు. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఫౌండర్స్ కోడ్. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేస్తున్నాను. అండ్ ఇది ఎలా పెట్టాలో కూడా మీకు ఒకసారి చెప్తాను చూడండి. అండ్ ఇది వచ్చేసరికి ఫాంట్ టైమ్స్ న్యూ రామన్ పెడుతున్నాను. అండ్ దీని యొక్క సైజ్ అయితే తగ్గిస్తున్నాను. అండ్ దీని యొక్క సైజ్ కూడా వాల్యూ అయితే ఒక 1100 అలా పెడతాను. పేస్ట్ చేస్తున్నాను, ఇంతకుముందు కాపీ చేసుకున్నది. అండ్ డన్. ఇట్లా ఇక్కడ సెట్ చేశాను అనమాట. అండ్ మరి పైకి అయిపోయింది నాకు టెక్స్ట్. ఇదంతా కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటాను. మూడింటిని సెలెక్ట్ చేసుకున్నాను, ఇలా డ్రాగ్ చేసుకున్నాను. అండ్ దెన్ ఇప్పుడు మన కంపెనీ లోగో అనమాట. సో ఈ లోగోను కూడా నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లోగో కూడా నేను కలర్ చేంజ్ చేయడం జరిగింది. అంటే ఎఫ్ అనేది ఇప్పుడు బ్లూలో ఉంటుంది మాది. సో ఇక్కడ ఓకే, డన్. అండ్ మనకి టోటల్ ఏదైతే ఐటమ్స్ పెట్టాలో అవన్నీ కూడా అలైన్మెంట్ సెట్ చేయడం జరిగింది. ఇంకొకటి చిన్న మిస్టేక్ అయితే ఉందన్నమాట. అదేంటంటే జస్ట్ ఏం లేదు, ఈ కలర్స్ రెండింటికి పైన ఇంకొక న్యూ సాలిడ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ దీని వచ్చేసరికి ఈ ప్లేస్లో కలర్ అయితే తీసుకోవడం జరిగింది. ఎందుకనేది చూడండి. ఇప్పుడు జస్ట్ మాస్క్ మీద క్లిక్ చేయండి, బ్రష్ తీసుకోండి, ఇలా 2 times అయితే క్లిక్ చేయండి, ఎరేజ్ చేయండి. డన్. ఇప్పుడు Ctrl+I క్లిక్ చేయండి కీబోర్డ్లో మాస్క్ మీద ఉండగా. అండ్ మనకి ఇలా సెలెక్షన్ జరుగుతుంది. జస్ట్ ఇలా ఒపాసిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, డన్. ఇలా మీరు కలర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇంకా కొంచెం లైటర్కి వెళ్ళినా పర్వాలేదు. డన్. ఓకే, అండ్ ఈ టెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా సెంటర్లో ఉన్నాయో లేవో చూసుకోవడం కోసం 3 టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+A అండ్ మిడిల్లో ఇలా ఇది
క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి Ctrl T ప్రెస్ చేశాను కీబోర్డ్లో. ఇలా దీన్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ డన్. సారీ. ఓకే. అండ్ మనకి థంబ్నెయిల్లో ఏదైనా డిజైన్ చేసేటప్పుడు ఎక్కడైతే మనకి నెగిటివ్ స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ని ఎక్కువ మనం ఏదైనా ఎలిమెంట్స్ కానీ ఏదైనా పెట్టి కవర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, మనకి ఇప్పుడు మెయిన్ టైటిల్ ఏదైతే ఉందో ఈ టైటిల్ని సెలెక్ట్ చేసుకుని Ctrl J క్లిక్ చేశాను. అండ్ ఈ రెండింటిని కలిపి కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేశాను. అండ్ కొద్దిగా ఇంక్రీజ్ చేస్తున్నాను సైజు. అండ్ ఇలా సెట్ చేసుకుంటున్నాను. కొద్దిగా మెయిన్ టైటిల్కి కిందకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. అండ్ దీని వచ్చేసరికి స్క్రీన్ మోడ్లో పెడుతున్నాను అనమాట. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే ఏదో ఒక చిన్న ఎలిమెంట్ ఉన్నట్టు అలా మనకి అడ్జస్ట్మెంట్ అయితే అయ్యింది. ఓకే, డన్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా కంప్లీట్ అయింది. కానీ ఇంకొక చిన్న మనకి ఏదో కనబడుతుంది. కానీ ఏంటంటే ఫస్ట్ మనం ఈ ఏరియాలో ఏదైతే ఉందో మనకి ఇక్కడ నుంచి ఈ పర్సన్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా మనకి ఏదో ఒక లైట్ ఫాగ్లో పడినట్టు అనిపిస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఒక గ్రేడియంట్ కలర్ అయితే అప్లై చేస్తున్నాను. దానికోసం గ్రేడియంట్లోకి రండి. ఇలా జస్ట్ డ్రాగ్ చేయండి కిందకి. అండ్ ఇలా డ్రాగ్ చేయండి. డన్. ఇక్కడ మనకి ఫైనల్గా డిజైన్ అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈ గ్రేడియంట్ కొంతమందికి అంటే బాగుందనుకుంటే ఉంచండి, లేదంటే రిమూవ్ చేసేయచ్చు. జస్ట్ నాకైతే ఇలా సెట్ అయింది అనిపిస్తుంది. ఎందుకంటే మనకి మెయిన్ కేడా కోలా టైటిల్ ఇది మనకి ఇదంతా ఈ పార్ట్ అంతా అనవసరం కదా. సో మనకి కేడా కోలా ఇన్ రియల్ లైఫ్ అనేది మనకి టైటిల్ అది హైలైట్ అవ్వాలి, అంతకుమించి ఏం అవసరం లేదు. సో ఇక్కడ వరకు మనకి డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే Alt Ctrl Shift E. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఎవ్రీ థంబ్నెయిల్ డిజైన్ చేసేయడం కాదు, అంతా మనకి కలర్స్ కరెక్ట్గా ఉన్నాయని మనం అనుకోవద్దు ఎప్పుడు. ఎందుకంటే లాస్ట్లో మనకి మళ్ళీ కలర్ కరెక్షన్స్ చేసుకోవాలి ఎప్పుడు కూడా, ఇదైతే మర్చిపోకండి. అండ్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్ చేయండి. అండ్ Ctrl Shift A, కెమెరా రా ఫిల్టర్. ఓకే, డన్. హైలైట్స్. గ్రెయిన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను. వింటేజ్ కూడా కొద్దిగా ఇస్తాను. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి బిఫోర్ ఆఫ్టర్ అనమాట. సో అలా కలర్స్ అనేవి కొంచెం థీమ్ అనేది ఇంకా మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసరికి బేసిక్గా మీరు ఒక ఇన్స్టాగ్రామ్ థంబ్నెయిల్ అనేది ఎలా చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్పాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మీరు ఈ ఫాంట్ లింక్ ఏదైతే ఉంటుందో అది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇంకా మన కోర్స్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మన కోర్సులో ఎవరైనా ఎప్పుడైనా సరే డౌట్స్ వస్తే మన కోర్సులోనే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు నాకు ఏదైనా కోర్సులో డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు. మీరు అక్కడ నుంచి డౌట్స్ క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే గైస్, ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో డిజైనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఎవరైనా డిజైనింగ్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక మన కోర్సులో జాయిన్ అవ్వండి. A to Z అయితే నేను క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంకా బాయ్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెట్టండి, నేను వాటికి రిప్లై ఇస్తాను. టైం స్టాంప్స్ మెన్షన్ చేయండి. టైం స్టాంప్స్ పలానా ప్లేస్లో నాకు అర్థం కాలేదు బ్రో అంటే దానికి నేను కామెంట్ రిప్లై ఇస్తాను. ఓకేనా? బాయ్.